దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 824 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగనుండగా తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. మధ్యాహ్నం వరకు మెజార్టీ తేలనుండగా సాయంత్రంలోగా క్లియర్ పిక్చర్ రానుంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 దశల్లో పోలింగు జరిగింది. బెంగాల్లో అత్యధికంగా 92% కంటే ఎక్కువ ఓటింగు నమోదు కాగా అస్సాంలో రికార్డు స్థాయిలో 85.38% మంది ఓటు వేశారు. ఇక తమిళనాడులో 84.69%, కేరళలో 79.63%, పుదుచ్చేరిలో 89.87% ఓటింగు నమోదైంది. ఈ భారీ ఓటింగు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద అభ్యర్థుల ప్రతినిధులు ఎన్నికల అధికారుల సమక్షంలోనే సీళ్లను తొలగించి లెక్కింపు చేపడతారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత అధికారికంగా ఫలితాలను అనౌన్స్ చేస్తారు. ఈ ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరై విజయన్ వంటి అగ్రనేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెంగాల్లో అత్యధిక స్థానాలు ఉన్నందున కౌంటింగ్ అదనపు ఎన్నికల పరిశీలకులు నియమిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 165 మంది కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించినట్టు వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇక తమిళనాడులో పలు సర్వేలు అనూహ్యంగా టీవీకే చీఫ్ విజయ్కు ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతుండగా మ్యాక్సిమం సర్వేలు టీఎంకే అధికారంలోకి వస్తుందని, హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువేనని చెబుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ విజయంపై ధీమాగా ఉన్నారు. గెలిచినటువంటి అభ్యర్థులు పార్టీ నుంచి చేజారకుండా ముందస్తుగా మహాబలిపురంలో రిసార్ట్ను బుక్ చేశారు. గెలిచినటువంటి వెంటనే రిసార్టుకు వచ్చేయాలని పార్టీ అభ్యర్థులకు విజయ్ సూచించారు. ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి, మొత్తానికి కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమవునున్నట్లు తెలుస్తుంది. చాలా ఉత్కంఠభరితమైనటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ కు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించడం జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అనధికార ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో ఐడి కార్డును ప్రవేశపెట్టింది. దీని కారణంగా ఎవరైతే అనుమతి ఉన్నారో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్లపై కూడా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టారు. కౌంటింగ్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఒక పాల్టా నియోజకవర్గం మాత్రం తీవ్రమైనటువంటి ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో మే 21న మరొకసారి
రీపోలింగ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని కారణంగా 293 స్థానాలకు 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకమైనటువంటి పశ్చిమ బెంగాల్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. 5 రాష్ట్రాల్లో కూడా 8 గంటలకే ఈ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం లోపు స్పష్టమైనటువంటి ఫలితాలు అనధికారికంగా రాబోతున్నాయి. సాయంత్రం 5 గంటల లోపు స్పష్టమైనటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మధ్యన పోటీ నెలకొంది. ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి మమతా బెనర్జీ మరొకసారి అధికారాన్ని చేపట్టే దిశగా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి పట్టం కడుతున్నాయి. ఫలితాలు మరి కాసేపట్లో రిజల్ట్స్ తర్వాత ఏమైనటువంటి విషయం పైన కేంద్ర రాజకీయాల పైన ప్రభావం చూపేటువంటి పశ్చిమ బెంగాల్ ఫలితాలు తెలవబోతున్నాయి. మరోవైపు అస్సాంలో 126 స్థానాలకు గాను 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను లెక్కించబోతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 3వ అధికారంలోకి వచ్చే దిశగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఈ రిజల్ట్స్ మాత్రం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. 1 సైడ్ ఎలక్షన్స్ ఇక్కడ అస్సాంలో కనపడుతున్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను 43 ప్రాంతాల్లో కౌంటింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని ప్రక్రియను మొదలు పెట్టబోతుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దాదాపుగా 15,464 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్టుగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కేరళలో చూస్తున్నాం. ఇటు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యన ప్రధానంగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ తన ఖాతాను తెరిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరొకసారి యూడీఎఫ్ అధికారాన్ని ఎల్డీఎఫ్ అధికారాన్ని చేపట్టే దిశగా ప్రయత్నాలు అయితే పెద్ద విజయం చేయడం జరుగుతుంది. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లో హోరాహోరీ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడులో 62 కౌంటింగ్ కేంద్రాల్లో 234 ఈవీఎం కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసి బ్యాలెట్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించిన తర్వాత ఈవీఎం ఓపెన్ చేసే దిశగా ఎన్నికల సంఘం ప్రక్రియను చేపట్టడం జరిగింది. దాదాపుగా 1.25 లక్షల మంది సిబ్బంది భద్రతా కౌంటింగ్ విధుల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి అధికారికమైన సమాచారం. తమిళనాడులో కూడా డిఎంకే అధికారం మరొకసారి చేపట్టే దిశగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనపడుతున్నాయి. టీవీకే విజయ్, సినీ నటుడైనటువంటి విజయ్ పార్టీ కీలకంగా ఇక్కడ పాత్ర పోషించేటువంటి అవకాశం కనపడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూడాల్సి ఉంటుంది. రిజల్ట్స్ మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ మరోసారి ఇక్కడ ఇండియా కూటమిపై పరిచయం సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ప్రక్రియ. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ఉదయం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సురేష్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ చాలా అత్యధికంగా పెరిగినటువంటి అంశం. ఆ పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎటు వెళ్తుంది ఏందనేది కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా సురేష్, 90% పైగా పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ రావడం అనేది ఇది అధికారికమైనటువంటి అధికార పార్టీకి ప్రస్తుతం మమతా బెనర్జీకి కలిసి వస్తుందా, లేదంటే ప్రతిపక్షంలో బీజేపీ కలిసి వస్తుందా దానిపైన ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. దాదాపుగా గత ఎలక్షన్ లో చూసుకుంటే 2021లో 83%కే పరిమితమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి 90కి పైగా ఓటింగ్ పర్సెంటేజ్ జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష పార్టీకా అధికార పార్టీకా అనే దానిపైన ఒక స్పష్టత లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి పట్టం కట్టే దిశగా వస్తున్నప్పటికీ పల్స్ మీడియాకు సంబంధించినటువంటి వారు మాత్రం మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ 4వసారి అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా మరి కాసేపట్లో ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనటువంటి సమయంలో ఫలితాలు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. మధ్యాహ్నం 12 గంటల లోపు పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే దానిపైన ఒక స్పష్టత రాబోతుంది. గతంలో వరుసగా కమ్యూనిస్టులు అధికారాన్ని చేపట్టారు. తర్వాత మమతా బెనర్జీని కమ్యూనిస్టులను పక్కన పెట్టి తను 3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీ తన అధికారికంగా తను మరొకసారి తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేపట్టే దిశగా తమ అభిప్రాయాన్ని బీజేపీ తెలుపుతున్నప్పటికీ నేతలు మరి ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారా లేదనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక స్పష్టమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలిసేటువంటి అవకాశాలని. బెంగాల్ రాజకీయాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టుగానే బీజేపీ మాత్రం అక్కడ గెలిస్తే, మమతా బెనర్జీ మరొకసారి అక్కడ రీజనల్ పార్టీగా గెలిస్తే కూడా రాజకీయంగా దేశ రాజకీయాల ప్రభావం పడేటువంటి అవకాశం లేదు. బీజేపీ మాత్రం ప్రతిష్టాత్మకంగా బెంగాల్ ఎలక్షన్లు తీసుకుంది. ఇది యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం సంబంధించిన వారందరినీ కూడా బెంగాల్లో మోహరించి
తాను గెలిచేటువంటి దిశగా అడుగులు వేసినటువంటి బీజేపీ మరో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి కౌంటింగ్ మొదలు కాబోతుంది. ఓటర్లు బీజేపీకి అనుకూలమా లేకపోతే వ్యతిరేకమైన దానిపైన స్పష్టత వచ్చిన తర్వాత ఈ రాజకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశాలున్నాయి. ఇప్పటికే యూపీ, బీహార్ లో తమ పవర్ నిలబెట్టుకున్నటువంటి బీజేపీ బెంగాల్లో మాత్రం ఇప్పటి వరకు అధికారాన్ని చేపట్టలేకపోయింది. అయితే మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత స్పష్టమైనటువంటి ఫలితాలు మధ్యాహ్నంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.